వేగంగా పావులు కదపడంలో నారా దేవాంష్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంష్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ఈ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాంష్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ దేవాంష్ చెక్మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాంష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మేట్ పజిళ్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలో కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇటీవల దేవాంష్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. దేవాంష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాంష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగవున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్పోజర్, మార్గదర్శకత్వంతో మన పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారనడానికి దేవాంష్ నిదర్శనం. పిన్న వయసులో దేవాంష్ సాధించిన ఈ విజయంపై తండ్రి లోకేష్ స్పందించారు. దేవాంష్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు. దేవాంష్కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అని అన్నారు. ఈవెంట్ కోసం దేవాంష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడు. దేవాంష్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందించారు. దేవాంష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం ఆయనలో అపారంగా ఉంది. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయిని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు.